ఏఐసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ప్రారంభించారు. ఎల్బీ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నిత్యం ప్రజల అందుబాటులో ఉంటానని, కార్యాలయం కూడా 24 గంటల పాటు తెరిచి ఉంటుందని తెలియజేశారు. తుక్కుగూడలో రేపు జరిగే సభను విజయవంతం చేయడమే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయం అంటే ప్రజాసేవ కొరకు ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కొరకు పనిచేయాలి. ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడంలో అత్యంత కీలక పాత్ర పోషించి ఎన్నికల గెలుపోవటంలోకి లెక్క చేయకుండా ఎల్లవెల్ల ప్రజలకు అందుబాటులో ప్రజలని నా కుటుంబ సభ్యులుగా అనుకుంటూ వాళ్ళ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరితో తోడుకొని ఎల్బీ నగర్ ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా ఈ కార్యాలయం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. సిబ్బంది ఉంటారు. నేను అందుబాటులో ఉండి సేవ చేయడానికి ఇక్కడ వనస్థలిపురం సుష్మా థియేటర్ పక్కన ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. దీంతో మేము కోరుకునేది ఒకటి, మీ ద్వారా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి ఎల్లవేళ సేవలు అందించడానికి కొరకు ఈ కార్యాలయం సిద్ధంగా ఉంటుంది, పనిచేస్తుంది. రేపు 6వ తారీఖున జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వస్తూ ఉన్నారు. జాతీయ మేనిఫెస్టో 5 న్యాయ సూత్రాలతోటి, గ్యారంటీలతోటి కాంగ్రెస్ ముందుకు వస్తూ ఉంది. ఆ సభకి అత్యధికంగా కథలు రావాలని కూడా కోరుకుంటూ, దేశం మార్పు కోరుతుంది, కాంగ్రెస్నే కావాలంటుంది. ఆ మార్పు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని వస్తుంది. ఏ విధంగా సోనియా గాంధీ గారు ఇచ్చిన గ్యారంటీలతోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ముఖ్యమంత్రిగా అవుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మార్పు తీసుకొచ్చిందో, ప్రజలకు ఆలోచన అనుగుణంగా దేశంలో కూడా మార్పు గాలులు వీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాబోతుంది. మొదట ఇక్కడికి ఎల్బీ నగర్ ప్రాంతంలో సుష్మా థియేటర్ దగ్గర, రైతు బజార్ దగ్గర అన్న మన ప్రియతమ నాయకుడు మధు యాష్కి గారు ఇక్కడ మనకి అందుబాటులో ఉండడానికి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నందుకు మా ధన్యవాదాలు మొదట తెలుపుకుంటున్నాము. మహిళలు లేనిదే మన రాజకీయ జీవితం లేదు కాబట్టి 50% మహిళలకి పాత్ర ఇస్తున్నప్పుడు మహిళలు అందరూ కూడా అందుబాటులో ఉండి ఎలక్షన్స్ టైంలో వాళ్ళు గడప గడపకి బొట్టు పెట్టి ఓటు అడగడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకి, మహిళా వ్యక్తులందరికీ కూడా సరి అయిన న్యాయం జరగాలని, వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులో ఉండి మాకు ఈ ప్రాంతంలో ఏమి జరిగినా కూడా మేము వచ్చి ఇక్కడికి చెప్పుకోవడానికి మాకు అందుబాటులో మధు యాష్కి అన్నగారు వచ్చినందుకు మేము అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా మహిళలందరి తరపున కూడా ఎల్బీ నగర్ ప్రాంతంలో అందరూ కూడా ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ వారి ద్వారా మేము ముందుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి పాటుపడతామని, ఎంపీ ఎలక్షన్స్లలో మేము కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదపడతామని ఇక్కడ నుండి మేము అందరికీ కూడా విన్నవిస్తున్నాం. నా పేరు పోషమైన ఈశ్వరమ్మ యాదవ్. మరి నేను సీనియర్ కార్యకర్తను. మరి ఎల్బీ నగర్ మున్సిపాలిటీ అంటే మరి నాకు అప్పుడు మలక్పేట నియోజకవర్గం ఉంటే మొత్తము నన్ను ఏ ఊళ్ళో కూడా నన్ను గుర్తుపట్టని మనసు లేడు. రెండోది కాంగ్రెస్ పాలన మళ్ళా సొంత గూటికి రావాలని మరి మేము సొంత గూటికి రావాల్సి వచ్చింది. మేము వచ్చినా కూడా రేవంత్ రెడ్డి పనులు చూసి చేస్తాడన్న నమ్మకంతో మధు యాష్కి ఆధ్వర్యంలో మేము ఏ పని చెప్పినా కానీ చేసేందుకు మా మహిళల మా వంతు సహకారంగా మేము కూడా మా సహకారం అందిస్తామని సభాముఖంగా తెలుపుతూ, మరియు ఇవాళ ఇక్కడ అందరికీ ఎల్లవెల్ల అందుబాటులో ఉండాలి. మధు యాష్కి ఏ కష్టము నిష్ఠురం ఉన్నా కానీ ఆయనకు చెప్పుకునే అవకాశం మాకు ఉండాలని ఇక్కడ ఒక ఆఫీసు మరి వనస్థలిపురం ఏరియాలో రైతు బజార్ రోడ్ల మరి ఒక ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఓపెనింగ్ ఇవాళ మరి ఎంతోమంది కళలు నెరవేరుస్తాయని మధు యాష్కి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు మన అధిష్టానానికి పంపించే శక్తి ఆయన దగ్గరనే ఉంది. కాబట్టి ఆయన ఆధ్వర్యంలోనే మేము చేరినాము. మరి కాంగ్రెస్ కాండ్వా కప్పుకున్నాము. ఇంకా ఎంతోమంది వేలాది మంది నా యువ నాయకులు, యువతులు అందరూ వాళ్ళ మనసు నిండా మరి కాంగ్రెస్లోకి రానికి వాళ్ళ ఇవాళ